ముఖ్యంగా ప్రజల మేధస్సు పెరగాలి. కృత్రిమ మేధ అనేది ప్రజల మేధస్సు మరింత మెరుగు కావడానికి ఉపయోగపడాలి, కానీ అది ప్రత్యామ్నాయంగా ఉండకూడదని, మానవుల యొక్క ప్రొడక్టివిటీ విపరీతంగా పెరగాలంటే సోషల్ మీడియా మీద మనం కేటాయించే సమయాన్ని తగ్గించుకోవాలని ఇలాంటి మంచి విషయాలు చెప్పారు. వీటన్నింటికన్నా ముఖ్యంగా ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలని, స్వచ్ఛంద సంస్థలని, మేధావులని, సమాజ హితం కోరే వారందరినీ కలుపుకొని ఐక్యంగా పెద్ద ఎత్తున చర్చ జరిగేట్టుగా చూడాలని కోరారు. ముఖ్యంగా పాఠశాలల్లో ఈ యొక్క స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లు ఇట్లాంటివి ఉపయోగించకుండా కొన్ని రెస్ట్రిక్షన్స్, అలాగే ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలకి ఇదిగో ఆడుకుంటే వీళ్ళు నెమ్మదిగా ఉంటారనో అనుకోవడం చాలా పొరపాటు. ఇది మీరు పిల్లలకి చిన్న చిన్న ఎవరో అంటున్నారు డ్రగ్స్ చాక్లెట్ రూపంలో వస్తున్నాయని. సో ఇది ఇంకా ఎక్కువ డేంజరస్ డ్రగ్ ఇది. సో దీని గురించి కూడా మనం చాలా తీవ్రంగా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇది తల్లిదండ్రుల బాధ్యత ఉంది, ప్రభుత్వ బాధ్యత ఉంది. ఇది ఒక ఫస్ట్ ఇష్యూ. సెకండ్ ఏమిటంటే, ఇంకొక పెద్ద స్కూల్స్లో జరిగేది సైబర్ బులియింగ్. అంటే ఇంటర్నెట్లోనే మీ గురించి చెడుగా పిల్లల గురించి చెప్తున్నాను నేను. పెద్దవాళ్ళ గురించి ఏం చేస్తున్నారో అది ఇంకా భయంకరమైన విషయం. అంతటికంటే భయంకరమైన విషయం ఏమిటంటే, పిల్లల మీద, ముఖ్యంగా బాలికల మీద, అలాగే కొంచెం మంచిగా ఉండే విద్యార్థుల మీద ప్రెషర్, పియర్ ప్రెషర్, క్రిటిసిజం, వీటి వలన పిల్లల్లో ఒక ఆత్మ న్యూన్యతా భావం, ఇన్సెక్యూరిటీ, దీనివలన వాళ్ళ భవిష్యత్తు మీద వాళ్ళకి నమ్మకం లేకపోవడం, కాన్ఫిడెన్స్ పోగొట్టుకోవడం, సూసైడ్ చేసుకోవడం, లేదా సూసైడ్ వైపు వెళ్ళి డిప్రెషన్లోకి వెళ్ళడం, తల్లిదండ్రులకు తెలియదు. అంటే సమాంతర ప్రపంచంలోకి, సమాంతర సమాజంలోకి ఇంటర్నెట్ తీసుకెళ్ళిపోతుంది. ఆర్థికంగా చూసినట్లయితే రాజకీయంగా ఈ విధంగా నడుస్తోంది. చెప్పారు ఎంత పెద్ద డ్యామేజ్ చేశారు సోషల్ మీడియా ద్వారా. ఎలక్షన్లో మనం డెమోక్రసీ అంటున్నాం, డెమోక్రసీని కంప్లీట్ డిస్టార్టెడ్ డెమోక్రసీ. ఒక్క ప్రశాంత్ కిషోర్ గారు, ఆయన్ని నేను పొలిటికల్ మర్సినరీగా భావిస్తాను. అంటే డబ్బుల కోసం, ఇప్పుడు మర్సినరీ అంటే డబ్బుల కోసం ఎక్కడైనా యుద్ధం చేస్తారు. ఒక ఆర్మీని పెట్టుకుని ట్రై చేసుకుని తుపాకులు తీసుకెళ్ళి, ఓకే ఆఫ్రికాలో రష్యన్ వ్యాగ్నర్ ఆర్మీ, ఎవరు ఏ దేశంలో వాళ్ళు అక్కడ ప్రెసిడెంట్ని తీసేద్దామంటే డబ్బులు ఇస్తే కిరాయి ఏమంటారు, కిరాయి గుండాలా, కిరాయి సైన్యం, కిరాయి సైన్యం, మంచి మాట, కిరాయి సైన్యం. అలాగే ఇది కిరాయి రాజకీయ సైన్యం. డబ్బు ఇవ్వండి, సోషల్ మీడియాలో పెట్టేస్తాం, మేము మొత్తం అసలు ఆలోచనలు మార్చేస్తాం. సో రాజకీయంగా ఈ విధంగా జరుగుతుంది. ఆర్థికంగా 2014లో మీరు చూసినట్లయితే ఒక్క ట్విట్టర్ పోస్ట్ ప్రెసిడెంట్ ఒబామా సీరియస్లీ ఇంజర్డ్ అని ఒక్క నిమిషంలో అది కొన్ని మిలియన్స్ వైరల్ అయిపోయి స్టాక్ మార్కెట్లో $140 బిలియన్ పడిపోయింది. 140 బిలియన్, 140 క్యారెక్టర్లు, 140 క్యారెక్టర్ ట్విట్టర్లో మీరు, అంటే అంత ఇంపాక్ట్ ఎకానమీ మీద, ఎకానమీ మేనేజ్ చేయడానికి. ఇక సైబర్ క్రైమ్ ఇన్ ఎకానమీ అంటే మీకు అందరికీ తెలిసిందే. అంటే హ్యాక్ చేయడము, ఫేక్ ఐడీలు సృష్టించడము. ఇక సో ఈ యొక్క స్కామ్స్, ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, ఈ యొక్క డిజిటల్ అరెస్ట్లు వింటున్నాం. అంటే చదువుకున్న వాళ్ళు, డాక్టర్లు, ఫార్మర్ ఎంప్లాయీస్ కొన్ని కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు భయపడి. వాళ్ళు వచ్చిన ఈమెయిల్స్ చూసి, లేకపోతే వీడియో మెసేజ్లు చూసి. మహాత్మా గాంధీని, నెహ్రూని
అమ్మాయిలోళ్ళు వీళ్ళు అమ్మాయిలతో తిరుగుతారు వీళ్ళు. గాంధీ అంటే గాంధీ ఈజ్ ఏ మోరల్ ఐకాన్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్. ఇండియా అంటే ఎవరు చూస్తారు? భారతదేశం మ్యాప్ చూడరు ప్రపంచం. భారతదేశం చూసేది ప్రపంచం చూసే మహాత్మా గాంధీని చూసి గౌరవిస్తారు భారతదేశాన్ని. అలాంటి గొప్ప వ్యక్తి గురించి నువ్వు రాజకీయ కార్యకర్తలే దుష్ప్రచారం చేస్తే, చదువుకున్న వాళ్ళే దుష్ప్రచారం చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దా? ప్రభుత్వం బాధ్యత కాదా? వాటిని వదిలేస్తారా? గాంధీ గారితో లేడు కదా, కంప్లైంట్ లేదు కదా, ఆయనకు వారు ఎవడం మాట్లాడతారు అనుకుంటే ఎట్లా? కాబట్టి దీని మీద ప్రభుత్వం ఆలోచించాలి. ఈ విష సంస్కృతిని ఏ పార్టీలో ఉన్నా వాళ్ళని కంట్రోల్ చేయాలి. ముఖ్యంగా వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఒక సిద్ధాంతంగా చెప్పడం అనేది ప్రజాస్వామ్యంలో చాలా గర్హనీయ అంశం. ఇది వీ షుడ్ కండెమ్ ఇట్. ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. రాజకీయాలు అలాంటి సంస్కృతిని ప్రోత్సహించే విధంగా ఒక రాజకీయం నడిపే వ్యక్తి ఉండటం దుర్మార్గం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నెహ్రూ గారి జన్మదిన సందర్భంగా ఈ సందర్భం ఒక్కటి గుర్తు చేస్తాను నేను. ఆయన డిస్కవరీ ఆఫ్ ఇండియా మళ్ళీ ప్రజల్లో చర్చ జరగాలి. దేశంలో ఉన్న పాస్ట్ని ప్రజెంట్కి ఎలా కనెక్ట్ చేయాలి, ఫ్యూచర్కి ఎలా కనెక్ట్ చేయాలి అని ఆలోచించి ఆ మహానుభావుడు ఈ దేశాన్ని నిర్మించాడు.